ప్రకటన గ్రంథము రహస్యమైన సూచనలు మరియు అద్భుతములు కలిగిన గ్రంథముగా పిలువబడుతోంది. కానీ దీనిలోని ప్రవచనాలు అంత్యకాలములో జరగబో వాటిని మాత్రమే కాక అనేక విషయాలను తెలియజేస్తున్నది. ఈ గ్రంథ ప్రారంభములో గమనిస్తే ప్రకటన గ్రంథములో 7 పత్రికలు కనిపిస్తాయి. ఇవి యేసు ద్వారా పంపించబడి ప్రకటన గ్రంథ మానవ రచయిత అయిన యోహాను ద్వారా అందించబడ్డాయి. ఇవి పొడవైన పత్రికలు కావు. అవి చాలా క్లుప్తమైనవి మరియు సూటిగా చెప్పవలసినవి తెలియజేస్తున్నవి. వాటిని అందుకున్నవారు ప్రారంభ క్రైస్తవ సంఘములు. కానీ పురాతన కాల 7 సంఘములకే ఈ పత్రికలు రాయబడినప్పటికీ అవి ప్రకటన గ్రంథములానే ప్రవచనాత్మకమైనవి అంటే క్రీస్తు మాటలు అన్ని కాలములలోని సంఘములకు వర్తిస్తాయి. 7 సంఘములు, 7 పత్రికలు, నేటి విశ్వాసుల కొరకు 7 ఉపదేశాలు, ప్రశంస, చక్కటి ప్రోత్సాహము మరియు హెచ్చరికతో కూడిన మాటలు. కనుక ప్రకటన గ్రంథములోని 7 సంఘములతో క్రీస్తు తన విశ్వాసులకు తెలియజేసిన కాల పరిమితి లేని మాటలను బైబిల్లో చూస్తుండగా నాతో ఏకీభవించండి. హలో, నేను డేవిడ్ జెరిమియా. జీవిత మలుపుకి స్వాగతం. అమెరికాలో డజను కంటే ఎక్కువ పట్టణాలకు ఫిలడెల్ఫియా అనే పేరు పెట్టబడింది అని మీకు తెలుసా? ఫిలడెల్ఫియా అనే అందమైన మాటకు అర్థము సహోదర ప్రేమ పట్టణము అని అర్థము. అయితే ఈ పేరు పెట్టబడిన మొట్టమొదటి పట్టణములో ఆ పేరుకు తగినట్లుగా జీవించిన ఒక సంఘము ఉన్నది. క్రీస్తు ఆ సంఘానికి ఒక అద్భుతమైన పత్రికను, భద్రతను గురించిన బలమైన వాగ్దానముతో మరియు వారి నమ్మకత్వమునకు తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తానని రాశాడు. ప్రభువు కృప కొరకు ఎదురు చూస్తున్న ప్రస్తుత సంఘములో ఫిలడెల్ఫియా సంఘము నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నమ్మకమైన సంఘము అని పేరు పెట్టబడిన ఈ కార్యక్రమంలో వాటిని నేర్చుకోబోతున్నాము. మా ప్రకటన గ్రంథములోని 7 సంఘములు అనే ఈ నూతన శీర్షికలో ఇది 7వ ప్రసంగము. ఈ నమ్మకమైన సంఘమును గురించిన విషయాలను నాతో కలిసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ జీవిత మలుపులో. ఫిలడెల్ఫియా సంఘానికి రాయబడిన పత్రిక పూర్తిగా అనుకూలమైన మాటలతో నిండినది. మిగిలిన అన్ని పత్రికలలో చూస్తే ప్రభువు నీ పైన నింద ఒకటి మరియు నీవిది చేశావు మరియు ఇది చూడండి, నీ గురించి కొన్ని మంచి విషయాలున్నవి, చెడ్డ విషయాలు ఉన్నవి అని చెప్పాడు. కానీ ఫిలడెల్ఫియా సంఘము గురించి ప్రతికూల విషయాలేవీ లేవు. ప్రభువు ఈ సంఘాన్ని ప్రశంసిస్తూ మొదటిగా ఈ పత్రిక యొక్క గమ్యము ఫిలడెల్ఫియా పట్టణము, నేడది అలైజర్ అని పిలువబడుతోంది. అలైజర్ ALISR ఒకప్పుడు ఫిలడెల్ఫియా అని పిలువబడిన స్థలము పేరు ఇది. ఫిలడెల్ఫియా పెర్గమస్, ఆటలస్, ఫిలడెల్ఫస్ పేరున కట్టబడింది. అది అతని పేరు. అతడే ఈ పట్టణమును కట్టాడు. ఈ మాట అర్థాన్ని పరిశీలిస్తే గనక ఫిలడెల్ఫియా అనే మాటకు అర్థం ఏమిటంటే సహోదర ప్రేమ అని. ఇది పెన్సిల్వేనియా ప్రదేశములోని ఫిలడెల్ఫియా పట్టణ పేరిది. ఈ పట్టణములోని క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటే గనక ఇది నిజంగా సహోదర ప్రేమ గల పట్టణమని మీరు గ్రహిస్తారు. ఫిలడెల్ఫియా అనే మాట నూతన నిబంధనలో పట్టణపు పేరులా కాకుండా 7 సార్లు రాయడం జరిగింది. ప్రకటన గ్రంథంలో ఫిలడెల్ఫియా పట్టణము గురించి 2 సార్లు రాయబడింది. కానీ మీరు గమనించారంటే ఫిలడెల్ఫియా అనే మాట సహోదర ప్రేమను చూపించేదిగా బైబిల్లో 7 సార్లు రాయబడింది. ఇది 2 మాటల సముదాయము. ఫిలే అంటే ప్రేమ అని, డెల్ఫియా అంటే సహోదరుడు అని అర్థం. సహోదర ప్రేమ. కనుకనే నూతన నిబంధనలో సహోదరులుగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని హెచ్చరించబడుతున్నాము. సహోదర ప్రేమ కలిగి ఉండాలని హెచ్చరించబడుతున్నాము. ఇలా ఫిలడెల్ఫియా అనే పదము సహజముగా సాధారణంగా వాడబడింది. ఫిలడెల్ఫియా అనే పట్టణము ఆసియా మైనర్లోని ఒక పట్టణము. అక్కడికి ఒక పత్రిక రాయబడింది. ఈ ప్రతి పత్రిక కూడా సంఘ చరిత్రలో కొంత కాల పరిమితిని చూపిస్తుంది. ఫిలడెల్ఫియా సంఘానికి రాయబడిన పత్రిక చరిత్రలో 19వ శతాబ్దం నుండి సంఘ ఆరోహణ కాలము వరకు సూచిస్తుంది. అంత్యకాలంలోనున్న లవదోకియా సంఘ కాలము దీనిలో కలిసిపోతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ కాలంలోనే మనము చరిత్రలో చదువుతున్నట్లుగా ఎక్కువ మిషనరీ పరిచర్య, గొప్ప ఉజ్జీవము మరియు ప్రపంచవ్యాప్తముగా సంఘ విస్తరణ చోటు చేసుకున్నవి. మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే గనక ఇవన్నీ ఫిలడెల్ఫియా సంఘ కాలములో జరిగినవని మనకు తెలుస్తుంది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు లవదోకియా సంఘ కాల లక్షణములు తప్పక కనబడుతున్నను. యేసుక్రీస్తు తిరిగి వచ్చిన సమయంలో ఏదో ఒక విధానములో ఫిలడెల్ఫియా అనే సంఘము కనబడుతున్నదని బైబిల్ మనకు తెలియజేస్తున్నది.
ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్లుగా మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయమును చూడండి. ప్రతి పత్రికలో యేసు ప్రభువు తనను తాను వివరణ ఇచ్చుకుంటున్నారు. ఫిలడెల్ఫియా సంఘానికి తనను తాను విస్తరించుకునే విధానము ఎంతో ఆసక్తికరముగా ఉంటుంది. ప్రకటన 3:7లో మనం చూస్తే గనక ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. మొదటిగా యేసు పరిశుద్ధుడని తెలియజేయబడుతుంది. దేవునికి ముందున్నవాడుగా ఆయన తన పరిశుద్ధతను ఫిలడెల్ఫియాలోని విశ్వాసులకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుడు మాత్రమే కలిగి ఉన్న లక్షణాలను శరీరధారిగా ధరించినవాడు ఆయనే. ఆయన పరిశుద్ధ దేవుడు. ఫిలడెల్ఫియా సంఘస్థులకు తన పరిశుద్ధతను ఆయన గుర్తు చేస్తున్నారు. ఆయన ఒక్కడే తన యందు విశ్వాస జీవితమును కలిగి ఉండమని ఫిలడెల్ఫియాలోని క్రైస్తవులను పిలువ అర్హుడు. 1 పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. మనము పరిశుద్ధులముగా ఉండాలని ఒకరు ఆశించడానికి ముందు తాను పరిశుద్ధునిగా ఉండాలి. కనుక ఈ పత్రిక పరిశుద్ధుని చేత రాయబడింది. ఈ పత్రిక పరిశుద్ధుడైన యేసు ఫిలడెల్ఫియాలోని సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన నిజమైన వాడు. ఆయన సత్యము, సత్యస్వరూపి. ఇది ఆయన నిజమైన వాడుగా లేక వాస్తవికుడుగా లేక సత్యమైన వాడుగా తాను ఎవరినని చెప్పుకుంటున్నాడో దానికి తగినవాడని తెలియజేసే విషయము. మరియు బైబిల్లో చూస్తే యేసు పరిశుద్ధుడు, పాపములేని పరిపూర్ణ నీతిమంతుడు మాత్రమే కాదు, ఆయన నిజమైనవాడు, ఆయన వాస్తవమైనవాడు, ఆయన పవిత్రుడు మరియు సజీవుడు. ఆయన వేషధారి కాదు. పరిశుద్ధుడుగా ఉన్నట్లుగా చూపించుకోవడము లేదు. ఆయన చెబుతున్నట్లుగా ఆయన పరిశుద్ధుడు. యేసు ఎవరో అర్థం చేసుకున్నప్పుడు, ఆయన లక్షణాలు అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఎలా నిజమైనవాడో పరిశుద్ధుడో మరియు ఆ రెండూ కలిగిన వానిగా మనల్ని ఎందుకు పిలుస్తున్నాడో అర్థం చేసుకుంటారు. మనము పరిశుద్ధులముగా మరియు నిజమైన వారముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు మరియు నిజముగా ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ యేసు కేవలము పరిశుద్ధుడు మాత్రమే కాదు, నిజముగా పరిశుద్ధుడని మనమును అలా ఉండవలసిన వారమని బైబిల్ చెబుతున్నది. తరువాత బైబిల్లో చూస్తే ఆయన సర్వశక్తిమంతుడని ఉంది. వచనం 7, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. ఇది ప్రభువైన యేసు చేసే పని. ఆయన ద్వారమును తెరిచి ద్వారమును మూసివేస్తాడు. ప్రభువైన యేసు ద్వారమును తెరిచినప్పుడు అది పూర్తిగా తెరవబడుతుందని మీలో ఎందరికీ తెలుసు. అలాగే మీలో ఎంతమంది యేసు ద్వారమును మూసినప్పుడు ద్వారములు మూయబడినట్లుగా అనుభవించారు? చూడండి, మన పక్షముగా ఆయన చేసే క్రియ సర్వశక్తిమంతుని క్రియ. ఈ సంఘము, ఫిలడెల్ఫియా సంఘము ద్వారములు తెరవబడిన సంఘముగా పిలువబడుతుంది. కొన్ని నిమిషాలలో అది ఎందుకో మనం చూడబోతున్నాం. అయితే ఫిలడెల్ఫియా సంఘ ద్వారములు తెరవబడుటకు కారణము యేసు వాటి తాళపు చెవులు కలిగి ఉండుట అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మరియు ఆయనే ద్వారములు తెరిచి వాటిని మూసివేయును. ఇప్పుడు 3వ అధ్యాయము 8వ వచనానికి వచ్చాము. ఈ సంఘమును గురించి యేసు చేసిన పరిశీలన ఇక్కడ కనబడుతున్నది. ఈ సంఘము, దేవుడు ఒక సంఘము ఈ విధముగా ఉండాలి అని ఆశించిన లక్షణాలలో 4 లేక 5 కలిగి ఉన్నది. మరి ఆ విధమైన లక్షణములు ఇంతకీ ఏమిటి? వాటిని గురించి ఇక్కడ వివరించబడింది. దేవుడు ఈ విధంగా ఉండాలని ఆశించిన సంఘ లక్షణాలు మనము కలిగి ఉండాలి అనుకుంటే ఈ లక్షణాలన్నీ మీలో ఉండాలి. వాటిని 3 లేక 4 విధాలుగా రాయడానికి ప్రయత్నించాను. చివరికి ప్రాస కుదిరినా కుదరకపోయినా సాధ్యమైనంత సరళముగా రాయడానికి నిర్ణయించుకున్నాను. ఏదేమైనా ఈ సంఘము గురించి బైబిల్ ఏం తెలియజేస్తోంది అంటే, మొదటిగా దేవుని చేత అవకాశముల ద్వారము తెరవబడినటువంటి సంఘము ఈ సంఘము. 8వ వచనంలో ఏం రాయబడిందో గమనించండి. నీ క్రియలను నేను ఎరుగుదును. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు. గుర్తుంచుకోండి, ఆయన చేతిలో తాళపు చెవి ఉన్నది. ద్వారము తెరిచిన తర్వాత ఎవ్వరూ మూయలేని, ద్వారము మూసిన తర్వాత ఎవ్వరూ తెరవలేని తాళపు చెవిది. ప్రభువైన యేసు తనకు తానుగా ఈ ఫిలడెల్ఫియా సంఘానికి ప్రత్యక్షము చేసుకుని, గొప్ప అవకాశములు కలిగిన సంఘము మీరు, మరియు మీ కొరకు ద్వారము తెరిచి ఉంచబడింది అని చెప్తున్నాడు. మీరు పరిచర్యలో ఉన్నప్పుడు, ఇప్పటికీ 4 దశాబ్దాలుగా నేను పరిచర్య అనుభవంలో కొన్ని ద్వారములు తెరవబడుట మరియు కొన్ని మూయబడుట చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరియు కొంతకాలం క్రితము జరిగిన సంగతి, ఈ ప్రజలున్న భౌగోళిక పరిస్థితులకు ద్వారములు తెరవబడుట గురించి సర్ విలియం రామ్సే గారు రాసిన మాట నాకు గుర్తుకు వస్తున్నది. ఫిలడెల్ఫియా సంఘానికి ఎందుకని ద్వారము తెరిచి ఉంచబడుట అని ఉన్నది. ఈ మాటలు వినండి. ఈ మాటను ఈ పట్టణం ఉన్న పరిస్థితి పూర్తిగా వివరిస్తుంది.
ఫిలడెల్ఫియా సముద్రము వెనుక ఏర్పడిన పొడవైన లోయ యొక్క చివరి కొన పైభాగంలో ఈ పట్టణం ఉంది. ఈ ఫిలడెల్ఫియాను దాటిన తరువాత ఆసియా మైనరులో కేంద్ర పీఠభూమి మరియు జనసాంద్రము కలిగిన ఫిర్గియను స్థలమునకు ఈ లోయను నుండి వెళుతున్న దారి చేరుకుంటుంది. ఈ మార్గము స్మిర్నా నౌకాశ్రయము నుండి ఆసియా మైనర్లోని ఈశాన్య ప్రదేశాలకు మరియు సహజముగా తూర్పున మరియు ఎఫెసుకు మధ్య కాలంలోనున్న గొప్ప ఆసియా వర్తక మార్గమునకు వ్యతిరేక దిశలో ఉన్నది. కనుక ఫిలడెల్ఫియా ఈ పీఠభూమికి ద్వారపాలకుడిగా ఉండేది. మరొక మాటలో చెప్పాలంటే ఫిలడెల్ఫియా మీ మార్గము చివరన ఉండేది. నేను చదివిన విషయములన్నీ దీని తర్వాతే ఉంటాయి. ఫిలడెల్ఫియాను దాటితేనే అక్కడికి చేరుకోగలుగుతాం. ఈ స్థలాలన్నిటికీ చేరుకోవాలంటే ఫిలడెల్ఫియా ఒక ద్వారము. కనుక ఈ పట్టణము చాలా ప్రాముఖ్యముగా మారింది. చూడండి, ఫిలడెల్ఫియాను దాటకపోతే కొన్ని స్థలాలకు మీరు వెళ్ళలేరు. అందుకే యేసు ఈ సంఘముతో ఒక ముఖ్యమైనటువంటి స్థలములో నిన్ను ఉంచాను. నిన్ను దాటితేనే కానీ వారు వెళ్ళాలి, లేదంటే అనుకున్న స్థలాలకు వెళ్ళలేరు. కనుక నీకు గొప్ప అవకాశమును, తెరిచిన ద్వారమును ఉంచాను అని అంటున్నాడు. జాన్ స్టార్ట్ దీని గురించి చక్కగా చెప్తున్నాడు. క్రీస్తు దగ్గర తాళపు చెవి ఉన్నది మరియు ఆయన ద్వారమును తెరుస్తున్నాడు. కనుక మూయబడిన ద్వారముల గుండా మన అనాచార సంబంధమైన క్రియలను చొరబడనీయకండి. మన కొరకు ద్వారమును తీర్చినట్లుగా ఆయనకు సమయమివ్వండి. మొరటు లేక కఠోర సాక్ష్యం వల్ల క్రీస్తు పరిచర్య నిరంతరము అభ్యంతర పెట్టబడుతున్నది. ఇంటి దగ్గర మరియు మనము పనిచేస్తున్న స్థలములోనున్న స్నేహితులను మరియు సహోద్యోగులను క్రీస్తు దగ్గరకు నడిపించడం మంచిది. కానీ దేవుని కంటే మనము చాలా హడావిడిగా ఉన్నాము. ఓర్పుతో ఉండండి, గట్టిగా ప్రార్థించండి, ఎక్కువగా ప్రేమించండి, సాక్ష్యం చెప్పే అవకాశము కొరకు ఓపికగా ఎదురు చూడండి. మన భవిష్యత్తుకు ఇదే వర్తిస్తుంది. నెమ్మదిగా కాక వేగముగా చేయటం వలన, ఓర్పు లేకుండా విసురుగా చేయటం వల్ల ఎక్కువ తప్పులు జరుగుతున్నవి. దేవుని ఉద్దేశము చాలాసార్లు మెల్లగా నెరవేరుతుంది. మరియు ద్వారము మూయబడితే బలంగా ప్రయత్నించకండి. క్రీస్తు తాళపు చెవి తీసి తలుపు తెరిచేంత వరకు దయచేసి ఎదురు చూస్తూ ఉండండి. ఎప్పుడైనా ఇది నాకు వాస్తవంగా అనిపించిందా? చూడండి, సౌకర్యము కంటే వేగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నా జీవితంలో బలవంతంగా కొన్ని ద్వారములు తెరిచినప్పుడు ప్రభువు కొరకు మరియు ఆయన సమయము కొరకు కొంచెం ఎదురుచూసి ఉంటే పరిస్థితులు చాలా బాగుండేవి అని అనిపించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. కనుక ఈ సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడుటను బట్టి మరియు సాక్ష్యమిచ్చుటకు ఆయన తన సర్వశక్తిమంతత్వము మరియు ప్రభావముతో బలపరచబడుటను బట్టి మెచ్చుకొనబడింది. కనుకనే సంఘ చరిత్రలో అనేక సంగతులు జరిగిన, గొప్ప మిషనరీ పరిచర్యలు ప్రారంభించబడిన, సువార్త విస్తరించబడిన, సువార్తీకరణ సంఘ ప్రధాన ఉద్దేశముగా ఉన్న సమయానికి చక్కటి ఉదాహరణగా ఉన్న సంఘములు స్థాపించబడినవి మరియు ఎదిగినవి మరియు సంస్కృతిలో జరుగుతున్న వాటికి కేంద్ర స్థానముగా ఉన్నవి. ఇదే ఫిలడెల్ఫియా కాలము, అంటే ద్వారములు తెరవబడినటువంటి కాలము. ఇక్కడ ఈ సంఘము యొక్క మరొక లక్షణం గురించి 3వ అధ్యాయంలో రాయబడిన చాలా భిన్నమైన మాటల్ని గమనించండి. అక్కడేం రాయబడిందంటే, ఇది చూడండి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తరువాత 8వ వచనంలో చూస్తే, ఆ వచనంలో మరొక మాటను చూస్తే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఇప్పుడు ఇది చాలా భిన్నమైన మాట. నా ఉద్దేశం, ఒక భిన్నమైన విషయము కొరకు ప్రశంసించబడుతున్నారు. ఈ పత్రిక రచయిత నీకు ఎక్కువ బలము లేదు గనుక నిన్ను ప్రశంసించాలి అనుకుంటున్నాను అంటున్నాడు. అది కొంత ఆరోపణలా అనిపిస్తుంది కాదా? నా ఉద్దేశం, ఎవరైనా నీ బలము తక్కువగా ఉన్నది అంటే దాన్ని ప్రశంసగా అనుకోము. కానీ సంఘానికి ప్రభువు నీకు గొప్ప అవకాశమున్నది. నీ ఎదుట ద్వారము తెరవబడి ఉన్నది మరియు ఒక సంఘములో నాకు నీలో నచ్చిన మరొక విషయమును చెప్పనివ్వు, నీకు కొంచెమే శక్తి ఉన్నది అని అంటున్నాడు. మూల భాషలో ఈ మాటకు కానీ నీ శక్తి కొంచెము అని అర్థమిస్తుంది. మరొక మాటలో కొంతవరకు పనిచేయగలిగినంత బలము మాత్రమే సంఘమునకు ఉన్నదని కాదు, కానీ దానికి బదులుగా ప్రభువు మీదనే తన శక్తి కొరకు ఆధారపడుటకు అవసరమైనంత కొంచెము శక్తి ఉన్నదని ప్రభువు చెబుతున్నాడు. మరొక మాటలో శక్తికి ఆధారమేమిటో అర్థం చేసుకుంటున్నారు. గొప్ప మరియు తెరిచి ఉంచిన ద్వారము కలిగిన సంఘమిది. కానీ వారి స్వశక్తితో ప్రయత్నిస్తే ద్వారము తెరిచి ఉంచబడిన దానిలో నుండి వెళ్ళుటకు వారికి సామర్థ్యము లేక, సత్తా లేదని గ్రహించారు. వీరిలో ఒక రకమైన దైవిక దీనత్వము కనబడుతున్నది. 2 కొరింథీ 12:9 చూస్తే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. ధన ప్రాబల్యమైన లేక పదోన్నతుల ప్రణాళికలైనా లేక వాక్చాతుర్యమైన లేక సంగీత నాదముల పొందికలైన బలమైన పరిచర్యను కలిగించలేవు. ప్రభువే ద్వారము తెరుచును మరియు ప్రభువే అభివృద్ధిని కలిగించును. మరియు మీకు కొంచెము బలమునచో పర్వాలేదు, ఎందుకంటే నీ బలము కొంచెముగా ఉన్నప్పుడు ప్రభువు బలంపై ఆధారపడతావు. కొన్నిసార్లు ఒక్క రాత్రిలో ఒక సంఘము గొప్పగా పెరిగిపోవడాన్ని, అలాగే కనుమరుగవడాన్ని చూస్తాం.
మీరు జాగ్రత్తగా లేకుంటే దేవుడు సంఘమును ఆశీర్వదిస్తే అది నా వల్లనే అనుకుంటావు. మరియు సంఘముపై సర్వాధికారి దేవుడు ఆశీర్వదించువాడు ఆయనే, ఆయనే ద్వారమును తెరిచువాడు లేక మూయువాడు అన్న సత్యాన్ని నీవు మర్చిపోతావు. అనేకసార్లు దేవుడు ద్వారమును తెరవగా మనం అందులో నుండి నడుచుకుంటూ వెళ్ళి మనము క్రీస్తులో ఉన్నామని గ్రహించకుంటే ఇది నా గొప్పదనమే అని అనుకుంటాం. ఇదంతా నా గొప్పదనమే, దేవునిది కాదు అనుకుంటాం. కనుక ఈ సంఘము విషయంలో నేర్చుకోవలసిన రెండో విషయము, దేవుని చేత అవకాశములకు ద్వారము తెరవబడింది. దేవుడు లేనిదే బలహీన భావము కలుగుతుంది. మూడవది, దేవుని వాక్యము ఎడల నిబద్ధత. 8వ వచనాన్ని చూడండి. నీవు నా వాక్యమును గైకొని. సంఘము బైబిలును అధికారమైనదిగా భావించుకున్నారు మరియు దేవుని వాక్యమును అనుసరించారు. అన్నిటికంటే అధికముగా నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాస్టర్ జెర్మియా, సంఘక్షీణతకు మరియు వివాహ క్షీణతకు అతి ముఖ్యమైనటువంటి విషయమేమిటి అని అడుగుతూ ఉంటారు. దానికై ఒక్క నిమిషమైనా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి సమాధానం నాకు తెలుసు. సంఘ కేంద్రస్థానము నుండి దేవుని వాక్యమును తొలగించబడినప్పుడు మిగిలినవన్నీ తొలగిపోతాయి. చివరిసారిగా ఎప్పుడైనా ఎవరైనా దేవుని వాక్యమును ప్రభువు సెలవిచ్చినదేమనగా అని చెప్పడం విన్నారు? చూడండి, దేవుని వాక్యమును కేంద్రస్థానం నుండి తీసివేస్తే మిగిలినవన్నీ కూడా అక్కడి నుండి తొలగిపోతాయి. దేవుని వాక్యము తొలగిపోయినప్పుడు ఇజ్రాయేల్ విషయంలో నీకు సరైన వైఖరి ఉండదు. ఎందుకంటే ఇజ్రాయేలు గురించి దేవుడు ఏమంటున్నాడో నీకు తెలియదు. గడిచిన వారములలో ఇజ్రాయేలును మనం ఎలా చూసుకోవాలి, బైబిల్ తెలియజేస్తున్నదని తెలియని వారెందరో ఉన్నారో చూచి నేను ఆశ్చర్యపోయాను. వివాహము గురించి బైబిల్ ఏమి తెలియజేస్తున్నదో తెలుసుకోకపోతే అది విడిపోతుంది. సంఘము గురించి బైబిల్ ఏమి తెలియజేస్తున్నదో తెలుసుకోకపోతే సంఘము తన ప్రభావాన్ని కోల్పోతుంది. కనుక ఈ సంఘము విషయంలో నాకు చాలా ప్రాముఖ్యముగా అనిపించింది. నేను నివసిస్తున్న వాటి ఆధారముగా ఇది చాలా ముఖ్యమైనది అనిపిస్తున్నది. దేవుని చేత ఈ సంఘము ఆశీర్వదించబడ్డానికి కారణాలలో ఒకటి ఏమిటంటే వాక్యమును పాటించుట. అనగా వాక్యమును కేంద్రముగా ఉంచుకున్నారు. సంఘములో ఉంచుకున్నట మాత్రమే కాదు, తమ జీవితంలో కూడా ఉంచుకున్నారు. దేవుని వాక్యమును పాటించారు. తరువాత యేసుక్రీస్తుకు మనఃపూర్వక నమ్మకత్వం కలిగి ఉన్నారు. మరొక్కసారి నా నామము ఎరుగననలేదు. ఫిలడెల్ఫియా సంఘకాలము ఎప్పుడు అయిపోయినదని క్రీస్తు దైవత్వముపై అనేక వాదనలు ఉన్నవి. కానీ యేసు ఎవరు అనే విషయంలో ఫిలడెల్ఫియాలోని క్రైస్తవులు ఎంతో స్థిరముగా నిలబడ్డారు. శరీరధారిగా ఉన్న దేవుడని, మానవాళి రక్షకుడు మరియు ప్రభువని విశ్వసించారు. యేసుక్రీస్తే ప్రభువైన దేవుడని మరియు ఆయన నామమును తెలియదనమని చెప్పారు. గుర్తున్నదా? రోమా సామ్రాజ్యంలో కైసరే ప్రభువని అందరూ ఒప్పుకోవాలి. మీకు గుర్తున్నదా? యేసును తృణీకరించి కైసరే ప్రభువని పలుకుతూ బలిపీఠము దగ్గర ధూపము వెయ్యాలి. అయితే ఫిలడెల్ఫియాలోని విశ్వాసులు అలా చెయ్యలేదు. ప్రభువును తృణీకరించలేదు. ప్రభువు కొరకు వారు నిలబడ్డారు. కనుక ఈ లక్షణాలను మీరు పరిశీలించినప్పుడు దేవుడు సంఘమును ఆశీర్వదిస్తున్నప్పుడు సంఘము ఎలా కనబడుతుంది? అనేక అవకాశములు. దేవుడు ద్వారము తెరిచినప్పుడు ఆ సంఘము ఎలా కనపడుతుంది? మంచిది. మొదటిగా దేవుడు ద్వారములను తెరిచాడని సంఘము గుర్తిస్తుంది. దేవుడు దేనిని చేయడానికి పిలిచాడో దాన్ని చేయగల సామర్థ్యము దేవుడి ఈయన ఎడల తాము శక్తిహీనమని సంఘము గుర్తిస్తుంది. దేవుని వాక్యముకై నిలబడుతుంది. యేసుక్రీస్తుకు నమ్మకముగా ఉంటుంది. సంఘము ఈ 4 పనులు గనక చేస్తే దేవుడు ఆ సంఘము ద్వారా గొప్ప పనులు చేయించగల స్థలములో ఆ సంఘము ఉంటుంది. ఇప్పుడు 9వ వచనం నుండి ఆ సంఘమునకు యేసు చెప్పిన విషయాలు ఉన్నవి. ఫిలడెల్ఫియా సంఘము గురించి ఆయన చేస్తున్న ప్రకటన. మొదటిగా వారి శత్రువులను అవమానిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన అంటున్నాడు, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. మరలా ఆసియా మైనర్లోని సంఘములోనికి వచ్చి అపోస్తలుల చేత ఏర్పాటు చేయబడిన వారమని, దేవుని హస్తము చేత పంపబడిన వారమని చెప్పుకుంటూ సమస్యలు సృష్టిస్తున్న యూదుల దగ్గరకు వస్తున్నాము. అయితే ఫిలడెల్ఫియా సంఘముతో యేసు ఈ విధంగా చెప్తున్నాడు, ఆ ప్రజల గురించి భయపడవద్దు, వారి సంగతి నేను చూసుకుంటాను. ప్రకటన 2:9 చూస్తే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. ఇప్పుడు ఫిలడెల్ఫియా సంఘములో వారి గురించి మరలా ప్రస్తావిస్తున్నాడు. కానీ వారిని సహించడం గురించి చెప్పడం లేదు. ఇప్పుడు వారిని అవమానిస్తానని ఈ సంఘానికి చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి. ఒకరు దాన్ని ఇలా వివరించారు, ఈ వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి ఉదాహరణ. అతడు సంఘమును హింసించుచూ కొందరిని చంపుతూ లేక క్రైస్తవులను బంధించుచూ ప్రారంభించాడు. కానీ ఒకసారి సంఘమును హింసించుటకు దమస్కు వెళుతూ ఉండగా ప్రభువు ఆయనను బంధించి క్రైస్తవులను బంధించకుండా చేశాడు. తరువాత మనము గమనిస్తే ఈ హింసకుడు ఆరాధికుడిగా మరియు యేసుక్రీస్తు కొరకు ఒక యోధుడిగా మారాడు. ప్రభువు ఈ సంఘమునకు నీ శత్రువులను నేను అవమానిస్తానని వాగ్దానం చేశాడు.
ప్రభువు కొరకు జీవిస్తూ ఆయన నాయకత్వంను నీవు సాధ్యమైనంతగా వెంబడిస్తున్నప్పుడు ఆయన నీ యుద్ధములను పోరాడనని మీకు తెలుసా? పోరాడనది నీవు కాదు, ప్రభువు నీ కొరకు పోరాడును. యుద్ధము యెహోవాది. అయితే మనమే పోరాడడానికి ప్రయత్నిస్తూ ఈ పోరాటం ఇతరులను అనుకోవడం ద్వారా సమస్యల్లో పడుతూ ఉంటాం. మనం పోరాడాల్సింది ప్రజలతో కాదు, శరీర రక్తములతో మనం పోరాడం. ఇదే బైబిల్ చేస్తున్నది. మన పోరాటం మనుషులతో కాదు, కానీ దేవుని పనికి వ్యతిరేకముగా నిలబడుతున్న వాయు సంబంధులైన అంధకార శక్తులతో మనము పోరాడుతున్నాము. నిజానికి ఈ పోరాటములు చేయు సామర్థ్యము మనలో లేదు. ప్రభువైన యేసే ఈ పోరాటములను చేయగలడు. వారి శత్రువులను అవమానిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. శోధన పరీక్షల కాలంలో నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ దృష్టి కేంద్రీకరించమని చెప్తున్నాను, ఎందుకంటే నూతన నిబంధనలో ఇది ముఖ్యమైన వచనం. ఫిలడెల్ఫియాకు చెప్పిన దానికంటే ఇది చాలా లోతైనది. ఫిలడెల్ఫియా సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ చిన్న దృక్పథం మీకు వివరించనివ్వండి. ప్రకటన గ్రంథాన్ని చదివితే సంఘము గురించి 1 నుండి 4వ అధ్యాయము వరకు రాయబడింది. 5వ అధ్యాయం తర్వాత బైబిల్లో మరెక్కడా రాయబడలేదు. ఆ సంఘకాలము తర్వాత ప్రకటన గ్రంథములో మరెక్కడా సంఘమును గురించిన ప్రస్తావన లేదు. ఎందుకంటే శ్రమల కాలము గురించి రాయబడింది. భూమిపై దేవుడు చేయనైన సంగతులు రాయబడినవి. సంఘం ఎక్కడున్నది స్నేహితులారా? సంఘము పరలోకంలో ఉంది. కనుక సంఘ ఆరోహణము వరకు సంఘము గురించి ఇక్కడ రాస్తున్నాడు. తర్వాత సంఘము పరలోకములో ఉన్నది. ఇక ప్రకటన గ్రంథములో మిగిలిన అధ్యాయములన్నీ సంఘము లేని శ్రమల కాలము గురించి రాయబడింది. ఇప్పుడు ప్రకటన 3:10లోని అద్భుతమైన వచనములలో ఫిలడెల్ఫియా ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానము మనకును వర్తిస్తుంది. అదేమిటో మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. గమనించండి, ఇది ఒక స్థానిక సంఘము కొరకు రాయబడిన పత్రిక అయినా స్థానిక హింసల కొరకు మాత్రమే వర్తించే వాగ్దానము కాదు. నీ నగరములో కలిగే శోధన కాలము నుండి నిన్ను తప్పిస్తానని ఫిలడెల్ఫియా సంఘము ఒక్కదానితోనే చెప్పడము లేదు. ఆయన అంటున్నాడు, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఆయన స్థానిక విషయముగా మాట్లాడడం లేదు, లోకమంతటి గురించి మాట్లాడుతున్నాడు. భద్రత ఉండునట్లుగా వచ్చి వెళ్లిపోయేటటువంటి ప్రత్యేకమైన శోధన కాలము గురించి చెప్పడము లేదు. ఫిలడెల్ఫియా సంఘమునకు మరియు సంఘ చరిత్రలో ఈ సంఘ కాలానికి సాదృశ్యముగా ఉన్న సంఘమునకు రానయ్యున్న శోధన కాలములన్నిటి నుండి తప్పిస్తాను అని ప్రభువు చేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానమిది. శ్రమలకు ముందు సంఘ ఆరోహణ సిద్ధాంతాన్ని నేను విశ్వసిస్తానని మీకు తెలుసు. అదేమిటో మీకు తెలియకపోతే, ఈ భూమిపై శ్రమల కాలము రాకముందు యేసు తన సంఘమును కొనిపోవుటకొస్తాడని నేను నమ్ముతున్నాను. కొందరు శ్రమల కాల మధ్యలో యేసు వస్తాడని నమ్ముతున్నారు. మరికొందరు శ్రమల కాలము తర్వాత యేసు వస్తాడని నమ్ముతున్నారు. కొందరు మనం ఇప్పటికే శ్రమల కాలంలో ఉన్నాము అని అంటారు. కానీ యేసుక్రీస్తు శ్రమల కాలమునకు ముందే మనల్ని పరలోకము కొనిపోవుటకు వచ్చునని బైబిల్ తెలియజేస్తున్నది. ఈ వాగ్దానమును గమనించండి. శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. బైబిల్ చెబుతున్నది జాగ్రత్తగా గమనించమని కోరుతున్నాను. ప్రభువు అంత్యకాలంలో నిజమైన సంఘముకు, నిజమైన విశ్వాసులకు, ఫిలడెల్ఫియా సంఘమునకు ఆ పత్రికను రాస్తున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబోయే శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. శోధన కాలము అనే మాటను పరీక్షా కాలము అని కూడా మనం తర్జుమా చేయవచ్చు. మరియు ఇది ఖచ్చితముగా భవిష్యత్తులో రానయ్యున్నటువంటి శ్రమల కాలమును సూచిస్తున్నది. మరియు ఈ శ్రమల కాలము నుండి తప్పిస్తానని ప్రభువు సంఘమునకు వాగ్దానము చేస్తున్నాడు. కొందరు ప్రభువైన యేసు షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనే వాళ్ళు అగ్నిగుండములో వేయబడి వెలుపలికి తీయబడినప్పుడు ఆ అగ్నిలో వారితో పాటుగా ప్రభువు ఉండడమును చూచిన సన్నివేశమును బోధిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో పరీక్షల నుండి నిన్ను తప్పించదును అని చెప్పడము అలా రాయబడలేదు. కానీ శోధన కాలములో ఏమిటా మాట? శోధన కాలములో తప్పించెదను. నీవు శోధించబడవు. ఇప్పుడు మన పరీక్షల సమయంలో మనతో ఉన్నట్లు కాక వాటి మధ్య నేను మీతో ఉండను అని అంటున్నాడు. భవిష్యత్తులో అని బైబిల్ చెబుతున్నది. శోధన కాలములోనికే రానియను అని చెప్తున్నాడు. పూర్తిగా తప్పిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. బైబిల్ చెబుతున్నది గమనించమని కోరుతున్నాను. శోధన కాల సమయంలో నిన్ను కాపాడుతానని బైబిల్ చెప్పడం లేదు. శోధన కాలము నుండి నిన్ను తప్పిస్తాను అని బైబిల్ చెప్తున్నది. మరియు అక్కడ ఆ మాటకి అర్థము వాటిలోనికి రాకుండా నిన్ను తప్పిస్తాను. వాటిలో నీవుండవు, వాటి సమీపముకైనా నీవు వెళ్ళవు, వాటి నుండి పూర్తిగా తొలగించబడతావు. శ్రమల కాలమును నీవు అనుభవించవు అని చెబుతున్నది. మనము శ్రమల కాలమునకు ముందే ఆరోహణ చెందుతాము. దానికి ఇది ఒక కారణము. సంఘము శ్రమలను ఎన్నటికీ అనుభవించదని బైబిల్ నేర్పిస్తుందని మేము నమ్ముతున్నాము. బైబిల్లో చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కొంత శిక్షా విధి అని లేదు, కొన్ని శిక్షలు అని కూడా లేదు, ఎంత అని చెబుతున్నది లేదు, ఎటువంటి శిక్షా విధియునూ లేదు. అయితే మీరిప్పుడు, పాస్టర్ గారు, ఇప్పుడు నేను అనుభవిస్తున్నది శ్రమలు కాకుంటే మరేమిటి అని అంటారా?
నేను భూమి అంతటిని పరీక్షించడానికి రానయ్యున్న లోకమంతటి శోధన కాలము గురించి మాట్లాడుతున్నాను. కొందరు శ్రమల కాలంలో సంఘము కాపాడబడుతుంది అంటారు. కానీ ఫిలడెల్ఫియా సంఘముతో యేసు శోధన కాలములో నేను నిన్ను తప్పించెదను అంటున్నాడు. శోధన కాలము నుండి తప్పించేటటువంటి ప్రక్రియ పరీక్షల వాతావరణము నుండి పూర్తిగా తొలగించుట. లోకమంతటి మీదికి రానయ్యున్న శ్రమల కాలము నుండి సంఘమును పూర్తిగా తప్పిస్తానని ఖచ్చితమైన వాగ్దానము సంఘమునకున్నది. మరియు ప్రకటన గ్రంథము 1 నుండి 3వ అధ్యాయము మధ్యలో సంఘము అనే మాట మనకు 19 సార్లు కనబడుతుంది. కానీ 4వ అధ్యాయంలో శ్రమల కాలము మొదలైనప్పటి నుండి గ్రంథమంతటిలో ఒక్కసారైనా సంఘమనే మాట లేదు. ఇది ఆసక్తికరంగా లేదా? ఎందుకంటే మనము శ్రమల కాలములో కొనిపోబడ్డాము. శ్రమల కాలమునకు మనకు సంబంధం లేదు. మనం పరలోకములో ఉంటాము. ఈ మాట ఇలా తర్జుమా చేయబడాలని మీరు నమ్మకపోతే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, తర్వాత మీరు సరిచేయబడతారు. ఆమెన్. ఆమెన్. క్రైస్తవులు ఒకసారి క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన వారు ఒక రోజున పరలోకము తెరవబడుతుందని, యేసు తిరిగి వచ్చునని, మనమందరము ఆయనతో మేఘాల మీద కొనిపోబడతామని, ప్రభువుతో నిత్యము నివసిస్తామని బైబిల్ చెబుతున్న మాటను హృదయపూర్వకముగా వాక్యము నేర్పిస్తున్న స్పష్టమైన బోధగా నేను విశ్వసిస్తున్నాను. మరియు నేను ముందుగా చెప్పినట్లుగా అది జరిగినప్పుడు నేనిక్కడ ఉంటానని తప్పకుండా విశ్వసిస్తున్నాను. పైకి తీసుకువెళ్లేవాడి కోసం కాకుండా కిందికి లాగేవాడి కోసం చూడడం లేదని అందరికీ చెప్తాను. ఆమెన్. నేను పైకి వెళ్లాలనుకుంటున్నాను మరియు ఇది జరుగుతుందని నమ్ముతున్నాను. సంఘ ఆరోహణము జరిగిన వెంటనే శ్రమల కాలము గనక ప్రారంభము కాకుంటే శ్రమల కాలములో నేను ఎక్కడ ఉంటాను? నేను ప్రభువుతో పరలోకంలో ఉంటాను. అంత్యకాల సంఘానికి సూచనగా ఉన్న ఫిలడెల్ఫియా సంఘానికి చేయబడిన ఈ వాగ్దానము ఎంతో గొప్ప సన్నివేశము. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో శ్రమల కాలము మొదలవడానికి ముందు ఈ వచనంలో మనకి అద్భుతమైనటువంటి వాగ్దానము చేయబడుతుంది. అదేంటంటే శోధన కాలము నుండి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని తప్పించే ప్రణాళిక చేశాడు. శ్రమల కాలము గురించి మీరు చదివితే దానికి ఒక్క పేరే పెట్టగలరు, అది శిక్షాకాలము. మరియు బైబిల్లో చూస్తే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. నీ శత్రువులను అవమానపరుస్తానని, శోధన కాలములో తప్పిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. చివరిగా త్వరగా వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చెబుతున్నది గమనించండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఒకటి అడగనివ్వండి, దాని అర్థమేమిటి? ప్రకటన గ్రంథమును రాస్తున్న పద్మసు ద్వీపంలోని యోహానుతో యేసు ఏమంటున్నాడు? నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఆయన వెంటనే వస్తున్నాడని మీకు ఇక్కడ అనిపించడం లేదా? త్వరగా అంటే కాలమాన పట్టిక ప్రకారము వెంటనే అని కాదు. ఆయన వచ్చినప్పుడు ఇది త్వరగా జరుగుతుందని అర్థము. ఒక్క నిమిషములో, ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే అని కొరింథీ పత్రిక రచయిత రాస్తున్నాడు. ఆయన రాకడ త్వరగా జరుగుతుంది. ఒక్క రెప్పపాటులో జరిగిపోతుంది. ఈరోజు జీవిత మలుపు కార్యక్రమాన్ని చూచినందుకు వందనములు. దేవుని వాక్యమును ఎక్కువగా చదివిన కొలది మన ప్రియ దేవుడు మనతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడని మనం అర్థం చేసుకుంటాం. ఆయనతో ఈ సంబంధమును ప్రారంభించాలి అనుకుంటే మొదటి క్రియ పాపములను ఒప్పుకుని యేసుక్రీస్తును నీ ప్రభువుగా మరియు రక్షకుడిగా ఉండమని ఆహ్వానించండి. ఒక్కసారి దేవుడు ఇచ్చే రక్షణ అనే ఉచిత బహుమానమును మీరు అందుకుంటే నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. అందులో సందేహం లేదు. కనుక ఈ విశ్వాసపు అడుగు ఈరోజు మీరు వేసినట్లయితే మీ దగ్గరలోని నమ్మకమైన పరిచర్య లేక సంఘములో ఇతర విశ్వాసులతో నీ నిర్ణయాన్ని చెప్పమని మరియు మీ నూతన విశ్వాసంలో నిత్యము ఎదుగుతున్నమని ప్రోత్సహిస్తున్నాను. దేవునితో మీ నడకలో దేవుడు మిమ్మను దీవించునుగాక. వచ్చే వారం ఇక్కడే జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.